తిరుమల ప్రసాదాలపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక ఫిర్యాదు చేశారన్నారు. ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందని అప్పటి ఈవో చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తన ఫిర్యాదుల కోసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పాలనలో నాసిరకమన్న ప్రసాదం నిషేధించారని తెలిపారు. సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టారన్నారు. అనేక అంశాల్లో ప్రక్షాళన చేస్తూ వస్తున్నారని, తాను ల్యాబ్ రిపోర్టర్ చూశారన్నారు. ఇక ల్యాబ్ రిపోర్ట్ అనుగుణంగా అందులో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు తనను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని, అధికారులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రభుత్వ కేసుల వల్ల ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చిందని, ఇప్పుడు శ్రీవారి కైంకర్యాలు ఎలా జరుగుతోందో ఇప్పుడున్న ప్రధాన అర్చకులు చెప్పాలన్నారు. ప్రశ్నించినందుకే తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని, అయినా స్వామివారి కైంకర్యాలు సజావుగా సాగాలని కోరుకున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోక్షీరం కానీ, ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది. ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెడతాము. ఉత్సవాల అభిషేకాల్లో గోదధ్యి వాడుతాము. గోఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో, అన్నప్రసాదాల్లో, పణ్యారాలనే లడ్డు, వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ, గోమయం కానీ, యాగశాలను కానీ, ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది, అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా